అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీ బంధువుల్లో కొందరు మీ శత్రులు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు అవకాశం దొరికితే మిమ్మల్ని నష్టం చేయాలని చూస్తున్నారు. ఎవరితో కూడా మీ వ్యాపారం మరియు అభివృద్ధి గురించి చెప్పకండి. జాగ్రత్తగా ఉండండి. వెన్నుపోటు పొడిచే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీరు చూసినట్లయితే కనుక ఒక ఆకస్మిక వ్యాపార పర్యటన జరిగే అవకాశం కూడా ఉంది. ఏదైనా పని ప్రారంభించిన తర్వాత మీరు దానిని పూర్తి చేసిన తర్వాత మాత్రమే వదిలివేయాలి. ఇది మీ ఉత్సాహాన్ని కాపాడుతుంది. ఈరోజు కుటుంబంలో కొన్ని శుభకార్యాలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తారు. ఈరోజు మీరు సామాజిక సర్కిల్లో కమ్యూనికేషన్ను పెంచడంలో విజయవంతులవుతారు. ఈ కారణంగా మీ కీర్తి ప్రతి చోట వ్యాపిస్తుంది. ఈరోజు మరి పార్వతీదేవిని పూజించడం వలన మీకు శుభప్రదంగా ఉంటుంది. చాలా విషయాల్లో మీకు చాలా శుభాలు కలుగుతాయి. ఏదైనా ముఖ్యమైన పని చేయాల్సి వస్తే సీనియర్ లేదా తల్లి నుండి సలహా తీసుకున్న తర్వాత మాత్రమే చేయాలి. అప్పుడే మీరు పూర్తి విజయం అనేది పొందగలుగుతారు. ఈరోజు మీరు కష్టపడి పనిచేయటం ద్వారా మాత్రమే ఏ రంగంలోనైనా సరే కొత్త విజయాలు సాధించగలుగుతారు. మీకు సామాజిక బాధ్యత కూడా పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభదాయకమైన అవకాశాలు ఈరోజు మీ చేయి నుండి కూడా చేయబడతాయి. ఈరోజు మనసులో నిరాశగా ఉన్నటువంటి విషయాలను దరిచేరనివ్వకండి. పరిహారంలో ఈరోజు ఆకలితున్న వారికి ఆహారం అందించండి. ఇలా చేయటం ద్వారా ఈ రాశి వారికి చాలా మేలు కలుగుతుంది. మరియు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం ముఖ్యం. ఇక ప్రతికూల పరిస్థితుల్లో కూడా మీ మాటల్లో సౌమ్యతను కొనసాగించాలి. మీ ఇంట్లో ఏదైనా టెన్షన్ ఉంటే అది ఈ రోజుతో ముగిసిపోతుంది. ఉద్యోగాలతో సంబంధం ఉన్న వ్యక్తులు ఈరోజు ప్రమోషన్ పొందొచ్చు. ఈరోజు మీరు రోజంతా సరదాగా మీ మంచి మూడ్లోనే ఉంటారు. మీ పిల్లల మంచి చెడ్డలను గురించి ఆలోచిస్తూ ఉంటారు. మీ పిల్లల యొక్క సంతానం యొక్క శుభవార్త మీకు అందుతుంది. దానివల్ల సంతృప్తి చెందుతారు. మీ సంతానం ప్రవర్తన మీకు చాలా సంతోషదాయకంగా కనిపిస్తుంది. ఈరోజు తల్లిదండ్రుల ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. పరిహారంలో ఈరోజు సంకటహార గణేష స్తోత్రం పఠించాలి. ఈరోజు ఉద్యోగస్తుల కార్యాలయాల్లో మరి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు సమస్యలను పరిష్కారాలను కనుక్కోవటం వల్ల మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. దూర ప్రయాణాలకు సంబంధించి శుభవార్త అందుకుంటారు. ఈరోజు మీరు కుటుంబంతో కలిసి షాపింగ్ డబ్బులు కూడా ఖర్చు చేయవచ్చు. ఈరోజు పనిలో విజయం సాధించటం వల్ల మీ మనసులో సంతోషంగా అయితే ఉంటుంది. ఈరోజు మీలో ఉన్నటువంటి కోపం కూడా కాస్త తగ్గితేనే మంచిది. లేకపోతే మాత్రం సమస్యలు అనేవి వస్తాయి. మీ కోపము కారణంగా ఇంట్లో బయట రెండింటి కూడా సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కోపాన్ని వదిలివేస్తేనే మంచిది. ఈరోజు మీరు చాలా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నాలు చేయాలి. లక్కీ సంఖ్య 99, లక్కీ కలర్ అయితే మరి గులాబీ. ఇక ఈరోజు మీరు పరిహారంలో చూసినట్లయితే కనుక చక్కగా గోమతి చక్రాలు 5, ముత్యపు శంఖం 1, 2 గడ్డముక్కు కాయలు, 2 బలమురి ఎడమురి మూలికలు తీసుకొని వాటిని చక్కగా ఒక ఎరుపు రంగు వస్త్రంలో ఉంచి మూటగా కట్టేసి మూటకు ధూపం వేసి ఇల్లు మొత్తం కూడా ధూపం వేసి ఇంట్లో మీరు ఒక గోడకు మేకు తగిలించి వేలాడదీయండి. ఇక ప్రతిరోజు ఆ యొక్క వస్త్రాన్ని చూస్తూ ఉండండి. మీరు ఉదయం లేచిన వెంటనే కనుక మీరు అలా చేయటం వలన మీకు ఎటువంటి నెగిటివిటీ అనేది ధరించదు. అంతా శుభప్రదంగా ఉంటుంది. పాజిటివిటీ అనేది రావడం జరుగుతుంది. ఇక ఈరోజు మీరు ఈ పరిహారం చేసిన తర్వాత కనుక మీరు చక్కగా శివలింగానికి మరి జలాభిషేకం చేసి పూజలు సమర్పించటం వలన మీకు చాలా శుభప్రదంగా అయితే ఈరోజు ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.